రూపీస్లో ట్రైపాడ్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అస్సలాము అలైకుం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాసిర్. నేను ఒక సివిల్ ఇంజనీర్. నేనైతే యూట్యూబ్ వీడియోస్ కోసం ఒక కొత్త ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. ఆ ట్రైపాడ్ ఎలా ఉందో, దాన్ని నేను ఎంతకి కొన్నానో అన్ని ఈ వీడియోలో మీకు చెప్తాను. అది తక్కువ బడ్జెట్లో అయితే నేను ఈ ట్రైపాడ్ అయితే కొన్నాను. ఈ ట్రైపాడ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు కూడా చాలా మంచి యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. నేను తీసుకున్న స్టాండ్ వచ్చేసి డిజిటెక్ కంపెనీ నుంచి DTR 490LW. ఇదైతే నాకు కేవలం 1000 రూపీస్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో మనం ఫోన్కి కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇది కెమెరాకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో దీన్ని మొత్తం ఈ వీడియోలో చూసేయండి మీరు. దాని లోపల మనకు ఒక బ్యాగ్ అయితే వస్తుంది డిజిటెక్ బ్రాండ్తో. మనకు బ్యాగ్ జిప్ తీయగానే లోపల స్టాండ్ చూసుకుంటే మనకు ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు మొత్తం చూసుకోవచ్చు, స్టాండ్ మొత్తం మనకు ఇలా అయితే ఉంది. ఇది మెయిన్ ఏమి అంటే మనకు కెమెరా కూడా పెట్టి తీయచ్చు 5 kgs దాకా. అలాగే మనకు మొబైల్ కూడా తీయచ్చు. ఇది చూసుకుంటే మనకు మొబైల్ పెట్టుకోవడానికి హోల్డర్ ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం మొబైల్ పెట్టుకొని వీడియోస్ అయితే తీయచ్చు. దాన్ని ఎలా యూజ్ చేయాలో, మొత్తం ఎలా సెట్ చేయాలనేది మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మనకు 3 times అడ్జస్ట్ చేసేలాగా అడ్జస్టబుల్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే మనం 3 times అయితే చేయొచ్చు. ఇక్కడ మనకు ఇది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం. ఇది చేసినాక మళ్ళీ మనకి ఇంకా ట్రైపాడ్ నుంచి ఇంకా హైట్ రావాలంటే నేను ఇక్కడ చూసుకుంటే మనం దీన్ని ఇలా తిప్పితే ఇది ఇంకా హైట్ వస్తుంది. అలాగే మనకి ఎంత హైట్ కావాలంటే మినిమం ఇది 5.5 దాకా అయితే హైట్ వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. మనం ఇక్కడ చూసుకుంటే చాలా హ్యాండ్ ఫ్రీగా అయితే ఉందండి. మనం ఎలా తిప్పితే అలా తిరుగుతూ ఉంది. ఇందులో మనకి దీనికి కూడా 3 అడ్జస్టబుల్స్ అయితే ఉన్నాయి. మీరు చూసుకుంటే ఇలా మనం ఎలా తిప్పినా అయినా తిరుగుతూ ఉంది. ఇలా రౌండ్ అయినా తిప్పొచ్చు, ఇలా హైట్ అయినా తిప్పొచ్చు. అలాగే మనకి ఇందులో అదే కాకుండా మనకు ల్యాండ్స్కేప్లో కాకుండా మనకు పోర్ట్రేట్లో తీసుకోవాలంటే ఇది మనకు అడ్జస్టబుల్ వస్తుంది. దీన్ని మనం లూజ్ చేసుకొని మనం ఇట్లా చేసుకుంటే మనకు ఫోన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది కెమెరా కోసమే కాకుండా మనకు మొబైల్ పెట్టడానికి కూడా యూజ్ చేయొచ్చు. మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. మనం ఈ మొబైల్ హోల్డర్ ఇలా ఫిక్స్ చేసి ఇందులో మనం కెమెరా అయినా పెట్టుకోవచ్చు, మొబైల్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఇందులో అయితే ఇలా పెట్టి మొత్తం టైట్ అయితే చేసేయాలి. టైట్ చేసిన తర్వాత మ్యాక్సిమం మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే టైట్ చేయాలి. టైట్ చేసిన తర్వాత మనం ఫోన్ చూస్తున్నారు కదా, ఇది మనకు అడ్జస్ట్ చేయడానికి ఫోన్ తీసుకొని మనం ఇట్లా పైకి అడ్జస్ట్ చేసుకొని మనకు వాల్యూమ్ బటన్కి ప్రెస్ కాకుండా మనం అయితే ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే మనకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ అయితే చాలా ఈజీగా అయితే సెట్ అయిపోయింది. ఫోన్ సెట్ చేసిన తర్వాత దీనికి మనం రౌండ్ తిప్పాలి అంటే ఇది చూసుకోవచ్చు మీరు. దీన్ని మనం లూజ్ చేసుకుంటే దీన్ని ఇలా రౌండ్ తిప్పొచ్చు. అలాగే దీనికి మనం అప్ అండ్ డౌన్ చేయాలి అంటే చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి లూజ్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకొని ఫస్ట్ ఒక పొజిషన్లో అయితే పెట్టుకుంటాము. ఒక పొజిషన్లో పెట్టుకున్న తర్వాత మనం రెండింటిని టైట్ అయితే చేసుకుంటాము. టైట్ చేసుకున్న తర్వాత అయితే మనం కెమెరా అయితే స్టార్ట్ చేస్తాము. ఇంతే కాకుండా మనకు పోర్ట్రేట్ మోడ్లో తీయాలంటే ఇందులో ఇంకొక అద్భుతమైన ఫీచర్ అయితే ఉంది. ఇందులో మీరు చూస్తే దీన్ని ఇలా లూజ్ చేసి మనం ఇట్లా పోర్ట్రేట్ మోడ్లో అయితే పెట్టచ్చు. పోర్ట్రేట్ మోడ్లో పెట్టి మళ్ళీ ఇలా టైట్ అయితే చేస్తే మనకు పోర్ట్రేట్ మోడ్ కూడా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఎంత బాగా సెట్ అయిందో ఫోన్ మీరే చూడండి. మనం ఇక్కడ కింద నుంచి పై దాకా ట్రైపాడ్ స్టాండ్ చూసుకుంటే చాలా మంచిగా అయితే ఉంది. ఇది చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది దీనికి. మీరు చూసుకోవచ్చు అసలు ఫోన్ అయితే షేకే కావడం లేదు నేను ఎంత షేక్ చేసినా. ఇంతే కాకుండా మనకి ఇంకా హైట్ కావాలంటే మనం ఇది యూజ్ చేసుకొని ఇలా పెంచుకోవచ్చు, కావాలంటే తగ్గించుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో ఇదైతే మనకు చాలా మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి. అంతేకాకుండా మనకి ఏమన్నా పట్టుకోవాలి అంటే షార్ట్స్ తీసేటప్పుడు ఇలా హోల్డ్ చేయడానికి కూడా మనకు ఒక స్టాండ్ అయితే వచ్చింది. ఇలా హోల్డ్ చేసి మనం ఇట్లా తీసుకోవచ్చు మొత్తం షార్ట్స్ అనేవి మనం ఇట్లా పైన తీసేటప్పుడు. ఇదైతే మనకు చాలా యూజ్ఫుల్గా అయితే ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి ట్రైపాడ్ కొనాలని చూసుకుంటే ఇక్కడ చూస్తే మీరు డిజిటెక్ DTR 490LW డిజిటెక్ DTR 490LW అనేది చాలా మంచి బ్రాండ్ అండి. ఇది నాకు కేవలం 1000కే వచ్చింది. బిగినర్స్కి మాత్రం ఇది చాలా మంచిగా యూజ్ఫుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా, దీన్ని మనం ఎక్కడైనా ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. దీనికి మనకి ఇక్కడ పట్టుకోవడానికి ఒక స్టాండ్ కూడా ఉంది.
ఒక హోల్డర్ కూడా ఉంది, మొబైల్ హోల్డర్ కూడా. ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి ట్రైపాడ్ స్టాండ్ కొనాలి అనుకుంటే నేనైతే ఇది మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఇది నేను అమెజాన్లో అయితే కొన్నాను. ఎవరైనా ఇది మీకు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెడతాను. ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు కొనవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాసిర్ సివిల్.